కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి దశ దిశ అని దేశమంతా మొన్నటి ఎన్నికల్లో చూసిన సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రాహుల్ గాంధీ గారు ఈ రిజల్ట్ తర్వాత దేశమంతా కూడా ఆయన ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. అధికారమే ముఖ్యం కాకుండా, అధికారం ఉంటే భారతదేశంలో అనేక మందికి పేదవాళ్ళకి అండగా ఉండొచ్చు అనే ఒక సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇండియా కూటమి జరిగిన ఎన్నికల్లో దగ్గరగా ఇండియా కూటమి గెలుపు దశలో పయనించినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనించారు. ఎన్నో రకాలుగా అన్ని రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ యొక్క నిరంకుశ విధానాల్ని, ఎన్నికల వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని ఎన్నికల్ని ప్రభావితం చేసేటట్టు చేసిన సందర్భాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనించారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి గెలిచిందనే మేము భావిస్తున్నాం. ఇటువంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అధికారాన్ని చేపట్టాలనే ఒక సంకల్పంతో పనిచేశారే తప్ప బీజేపీ మీద ప్రజలకు కానీ, పేదలకు కానీ, మైనార్టీస్కి కానీ ఎవరికి కూడా అభిమానం లేదు, చిత్తశుద్ధి లేదు. వాళ్ళ మీద చేస్తారని నమ్మకం కూడా లేదు. అయినా ఒక్క అవకాశం మన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ కూటమి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి విజయం సాధించిన దానికి మేము స్వాగతిస్తున్నాం. అయినా కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టినటువంటి అన్ని అంశాలని చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో చేసినటువంటి పొరపాటు చేయకుండా ఈ విభజన చట్టంలో పెట్టినటువంటి పోలవరం అయితేనేమి, ప్రత్యేక హోదా అయితేనేమి, అన్ని అంశాలని స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. ఈసారి గట్టిగా మీ మీద ఆధారపడి నరేంద్ర మోడీ దేశంలో ప్రధానమంత్రిగా కొనసాగే పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి డిమాండ్స్ అన్నింటిని కూడా, మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం, విభజన చట్టంలో పెట్టిన ప్రతి అంశాన్ని సాధించేదానికి ఇది ఒక అవకాశం, ఖచ్చితంగా సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. 4200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా మళ్ళీ పాదయాత్ర చేసి దేశంలో అశాంతి లేకుండా శాంతి చేయాలన్న ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 234 సీట్లు ఇండియా కూటమికి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళ యొక్క బలాన్ని తెగించి వాళ్ళని బలహీనులుగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అతి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పేసి ఈరోజు పెద్దలు, మేధావులు అందరం చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులు పేద ప్రజల రోజులు రాబోతున్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఆదరించాల్సిన అవసరం కూడా ఇంకా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం